హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం పండుగను జరుపుకుంటూ మన పర్యావరణాన్ని కూడా రక్షించుకుందాం. అయితే ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అది ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి పబ్లిక్గా అందుబాటులో ఉంచకూడదు, అంటే పబ్లిక్ యాక్సెస్ అనేది వీటికి ఇవ్వకూడదు అని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఛార్జ్ షీట్లు అంటే ఏంటి? సుప్రీంకోర్టు వీటిని పబ్లిక్ యాక్సెస్ ఎందుకు వద్దు అని చెప్పింది? అలాగే ఛార్జ్ షీట్కి ఎఫ్ఐఆర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్కి సంబంధించి లా కమిషన్ ఎఫ్ఐఆర్ అంటే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. దాన్ని ఉపయోగించండి కానీ జాగ్రత్తలు పాటించండి అన్నట్టుగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇవి ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటనేసి చూస్తే, సుప్రీంకోర్టు ఈ ఛార్జ్ షీట్స్ అన్నవి పబ్లిక్ యాక్సెస్ అనేది దీనికి ఇవ్వద్దు అన్నట్టుగా చెప్పింది. ఎందుకని అంటే, అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానివ్వండి, విక్టిమ్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, వాటి యొక్క రైట్స్ అనేవి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఒకవేళ కనుక ఈ ఛార్జ్ షీట్స్ అనేవి పబ్లిక్ యాక్సెస్కి ఉంచితే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి చూడండి, ఛార్జ్ షీట్ అన్నటువంటిది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు. దేని ప్రకారం పబ్లిక్ డాక్యుమెంట్ కాదనేసి మనం చెప్తాము అంటే, ఎవిడెన్స్ యాక్ట్ అన్నటువంటిది మనకి ఉంది, సాక్ష్యాధారాల చట్టము అంటాము. ఈ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 74 కానివ్వండి, అలాగే సెక్షన్ 76 కానివ్వండి, వీటి ప్రకారం ఛార్జ్ షీట్ అన్నటువంటిది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు. మరి పబ్లిక్ డాక్యుమెంట్ అంటే ఏంటి చూడండి, పబ్లిక్ డాక్యుమెంట్ అంటే సావరిన్ అథారిటీ అయినా అయి ఉండాలి, లేదా అఫీషియల్ బాడీస్ అయినా అయి ఉండాలి, లేదా పబ్లిక్ ఆఫీసెస్ అయినా అయి ఉండాలి. అలాగే ఛార్జ్ షీట్ అన్నటువంటిది ఇప్పుడు వేటి పరిధిలోకి కూడా రాదు. మరి అలాంటప్పుడు దీన్ని పబ్లిక్ యాక్సెస్లోకి ఎందుకు ఉంచుతున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఛార్జ్ షీట్ అనేది ఒక ఫైనల్ డాక్యుమెంట్. అంటే ఏంటి, మనకు ఏదైనా ఒక కేసును నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేసి ఎఫ్ఐఆర్ని దాఖలు చేస్తారు, అవునా? తర్వాత దోషి దొరికిన తర్వాత 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందర నిలబెట్టడం, దాని తర్వాత ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్లో ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయటం జరుగుతుంది. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి 2 నెలల నుంచి 3 నెలల లోపల ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయాలి. అలా దాఖలు చేయకపోతే ఆ యొక్క అరెస్ట్ అనేది ఇల్లీగల్గా భావించి ఆ దోషి, ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతను బెయిల్ని కోరేటటువంటి అవకాశం అనేది ఉంది. సో చూడండి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి, ఇది ఒక ఫైనల్ రిపోర్ట్ అన్నటువంటిది ఇక్కడ మనం గమనించాలి. సుప్రీంకోర్టు కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేస్ 1991 దీంట్లో ఏం చెప్పింది మనం చూస్తే, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. ఈ సిఆర్పిసిలో ఉన్నటువంటి సెక్షన్ 173 క్లాజ్ 2 ఈ సెక్షన్ని ఉపయోగించుకొని, అంటే ఇందులో ఉన్నటువంటి రూల్స్ బేస్డ్గా ఈ ఛార్జ్ షీట్లో ఎవిడెన్సెస్ని పెట్టడం జరుగుతుంది. సో దాన్ని ఛార్జ్ షీట్ అంటాము. దాని తర్వాత ఏంటి, ఛార్జ్ షీట్ని దాఖలు చేసిన తర్వాత ఆ రెస్పెక్టివ్ ఆఫీసర్ దానిని మెజిస్ట్రేట్కి పంపించడం జరుగుతుంది. మెజిస్ట్రేట్ దాని గురించి నిర్ణయం తీసుకుంటారు. అయితే చూడండి, 60 నుంచి 90 రోజుల లోపలే దీనిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 నుంచి 3 నెలల లోపల దీన్ని ఫైల్ చేయాలి. ఒకవేళ అంతకన్నా డిలే అయితే దీనిని ఇల్లీగల్గా భావించటం జరుగుతుంది. ఇల్లీగల్గా భావించి అప్పుడు ఆ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు బెయిల్ ఇవ్వండి అన్నట్టుగా కోరచ్చు కూడా. మరి ఈ నేపథ్యంలో సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన వస్తువు ఒకటి పోయింది, లేదా మన వాళ్ళు ఎవరైనా కనిపించట్లేదు, లేదంటే ఏదైనా హత్యని మనం చూసాం. ఆ నేపథ్యంలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇలా జరిగింది, నా వస్తువు అనేది పోయింది, లేదా మా వాళ్ళు ఇలాగా ఇప్పటి నుంచి కనిపించట్లేదు ఈ టైం నుంచి కూడా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మీరు ఎఫ్ఐఆర్ అనేది దాఖలు చేయండి అన్నట్టుగా మనకు ఒక పేపర్ అండ్ పెన్ ఇస్తారు. దాని మీద మనము ఇన్ఫర్మేషన్ అంతా రాస్తాం. దాన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేసి పిలుస్తాం. అంటే ఏంటి, ఏదైనా మనము ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందో దాన్ని ఆ తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు దొరికిన తర్వాత 24 గంటల లోపల తనని మెజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఎవిడెన్స్గా వాడుకోవచ్చు. సో అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నటువంటిది. అయితే 1967లో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది చూడండి, అభినందన్ జా అండ్ అదర్స్ వర్సెస్ దినేష్ మిశ్రా కేసు అనమాట. ఇందులో ఏం చెప్పింది, ఎఫ్ఐఆర్ అన్నటువంటిది ఛార్జ్ షీట్గా మారాలి అంటే అందులో కొన్ని ఎవిడెన్సెస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మరి ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? చూడండి, ఇక్కడ ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్కి సంబంధించి కూడా డిఫరెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ షీట్ అనుకోండి, దీనిని సిఆర్పిసిలో ఉన్నటువంటి సెక్షన్ 173 కింద ఛార్జ్ షీట్ అంటే ఏంటి అనేసి డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ యొక్క ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇటు ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ దీనికి సంబంధించిన డెఫినేషన్ అనేది లేదు. కానీ మనకి సిఆర్పిసిలో సెక్షన్ 154 ప్రకారం ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి పోలీసులు చర్య తీసుకునేటప్పుడు కానీ దాని గురించి చేసుకునేటప్పుడు కానీ ఈ ఎఫ్ఐఆర్ని అక్కడ ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. అలాగే టైమింగ్కి సంబంధించి అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ అన్నటువంటిదేమో ఇనీషియల్గా దాఖలు చేసేటటువంటిది, అంటే ఇనీషియల్ టైమింగ్ అనేది దీనికి ఉంటుంది. ఛార్జ్ షీట్కి వచ్చేసరికి లాస్ట్లో దీన్ని దాఖలు చేస్తారు. చూడండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని దాఖలు చేయటం జరుగుతుంది. అదే ఎఫ్ఐఆర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే దీనిని దాఖలు చేయటం జరుగుతుంది. అలాగే పర్పస్ చూడండి, ఛార్జ్ షీట్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇందులో ఎవిడెన్స్ అనేది ఉంటుంది, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసుకి సంబంధించి ట్రయల్ అనేది జరుగుతుంది. ఆ ట్రయల్ జరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు రకరకాల ఎవిడెన్సెస్ని తీసుకొచ్చి ప్రవేశపెడతారు. అవన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్లో ఉంటాయి. కానీ ఎఫ్ఐఆర్లో అవన్నీ ఉంటాయా? ఉండవు. ఎందుకు అంటే జస్ట్ ఇనీషియల్గా రాసేటటువంటి ఒక రిపోర్ట్ మాత్రమే ఇది. అలాగే లీగల్ ప్రాసెస్కి సంబంధించి చూడండి, ఛార్జ్ షీట్ అన్నటువంటిది చూడండి ఎనఫ్ ఎవిడెన్స్ ఉంటే మాత్రమే దీన్ని దాఖలు చేయాలి, లేదు అంటే సాక్ష్యాలు సరిగ్గా లేవు అనేసి కేసు కొట్టేయటం జరుగుతుంది. కానీ ఎఫ్ఐఆర్కి సంబంధించి పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. జస్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దీన్ని ఒక ఎవిడెన్స్గా చూపిస్తారంతే. మరి ఈ నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ అంటే ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని లా కమిషన్ తీసుకురావటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి చూడండి, లా కమిషన్ తన యొక్క 282వ రిపోర్ట్లో ఏం చెప్పింది, ఇదిగో ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి 2 సినారియోస్ని ఇక్కడ చెప్పటం జరిగింది. అది ఏంటి అంటే ఫస్ట్ సినారియోలోకి వచ్చేసరికి ఆ నేరం చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను మనకు తెలియదు. అలాంటప్పుడు అన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్కి కూడా ఈ ఎఫ్ఐఆర్ని నమోదు చేయొచ్చు. అలాగే సినారియో 2 చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఆ నేరం చేసిన వ్యక్తి ఎవరో మనకి తెలుసు. అలాంటప్పుడు ఐపీసీ కానివ్వండి, అలాగే మిగతా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష పడే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా మనం ఈ ఎఫ్ఐఆర్ని దాఖలు చేయొచ్చు. మరి లా కమిషన్ అన్నాము. మరి ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అంటే ఎఫ్ఐఆర్నే మనం డిజిటల్ రూపంలోకి మార్చటం అనమాట. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ని మనం నార్మల్గా దాఖలు చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఈ ఎఫ్ఐఆర్ని దాఖలు చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, మన మొబైల్ నుంచి కూడా మనం ఈ రిపోర్ట్ని దాఖలు చేయొచ్చు. ఇదే దీని యొక్క ఎయిమ్ కూడా. మరి దీని గురించి తెలిపినటువంటి లా కమిషన్ అన్నటువంటిది నాన్ స్టాట్యుటరీ బాడీ, అంటే దీనిని ప్రభుత్వం ఏ చట్టం ద్వారా తీసుకురాలేదు. అంతేకాదు ఇది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద పనిచేస్తుంది. అయితే ఈ లా కమిషన్ అన్నటువంటిది దీని యొక్క రోల్ చూడండి, లాకి సంబంధించి ఇది రీసెర్చ్ చేయటం, అలాగే రికమెండేషన్స్ అనేవి ఇవ్వటం దీని యొక్క పని. మరి బైండింగ్ స్టేటస్ అంటే ఇది ఇచ్చేటటువంటి రికమెండేషన్స్ అనేవి బైండింగా అంటే కాదు, రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది. అది చేయటం చేయకపోవటం అన్నటువంటిది ఆ యాక్షన్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది ఆ మినిస్ట్రీస్కి వీటికే ఉంటుంది. అయితే ఈ కమిషన్ వచ్చేసరికి చూడండి ఈ అథెంటికేషన్ టెక్నిక్ లేదా డిజిటల్ సిగ్నేచర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ ఎఫ్ఐఆర్ అనేది దాఖలు చేసినా కూడా 3 రోజుల లోపల ఆ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి తన సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో అలా కాకుండా ఎలక్ట్రానిక్గా ఈ సిగ్నేచర్ చేయటం గురించి లా కమిషన్ అనేది ఏది చెప్పలేదు. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి, లా కమిషన్ ఈ అథెంటికేషన్ టెక్నిక్ లేదా డిజిటల్ సిగ్నేచర్ని వితిన్ 3 days లోపల పెట్టాలని చెప్పింది అనేసి మనకి ఎగ్జామ్లో ఒక ఆప్షన్గా అడిగితే తప్పు. ఈ అథెంటికేషన్ టెక్నిక్ గురించి లా కమిషన్ అన్నటువంటిది అసలు మాట్లాడలేదు. మరి ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి కన్వీనియన్స్. అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేకుండా ఈ ఎఫ్ఐఆర్ని దాఖలు చేయొచ్చు, అవునా? అలాగే రెండవది మిటిగేటింగ్ రెసిస్టెన్స్. అంటే ఏంటి, చిన్న చిన్న పెట్టి కేసెస్కి సంబంధించి లేదంటే కొంతమంది పోలీసులు కేసులను తీసుకోవటానికి నిరాకరిస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇదిగో మీరు తీసుకోకపోతే ఏంటి, మాకు ఈ ఎఫ్ఐఆర్ అనేది ఉంది, మేము ఎలక్ట్రానిక్గా కూడా దీన్ని దాఖలు చేయొచ్చు అనడానికి మనకి ఆప్షన్ అనేది ఉంటుంది.
అలాగే షార్టేజెస్ని ఓవర్కమ్ చేయటం. అంటే ఏంటి, ఇప్పుడు పోలీస్ టు పబ్లిక్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు ఎవరు లేరు, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పటం, ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎఫ్ఐఆర్ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అలాగే టైమ్లీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఈ మనం ఏదైతే క్రైమ్కి సంబంధించి రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు డిలే అనేది జరిగిందనుకోండి, దానివల్ల తర్వాత పరిణామాల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడవచ్చు. అలాంటి టైంలో మనము త్వరగా దాన్ని ఫిల్ చేయడానికి ఈ ఎఫ్ఐఆర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి ఫాల్స్ క్లెయిమ్స్ అన్నటువంటివి. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తారు సరే, దాన్ని ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేస్తే అప్పుడు ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తన మీద స్ట్రెస్ అనేది మరింతగా పెరుగుతుంది, అవునా? సో అదొకటి గమనించాలి. అలాగే ఓవర్ సైట్ అనేది ఉండాలి. అంటే ఏంటి, ఎలక్ట్రానిక్గా మనము ఈ రిపోర్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నాము, సో ఆ టైంలో ఇవి మిస్యూజ్ అవ్వకుండా ఒక ఓవర్ సైట్ అనేది ఉండాలి అన్నట్టుగా. అలాగే అర్జెంట్ కేసెస్కి ఇది సూటబుల్ అవ్వదు. అంటే ఏంటి, ఈ ఎఫ్ఐఆర్స్ అన్నటువంటివి అన్ని రకాల సిచ్యువేషన్స్లోనూ సూటబుల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సివియర్ ఇంజురీస్ అయినా, యాక్సిడెంట్స్ అయినా ఆ టైంలో ఈ ఎఫ్ఐఆర్ చేయాలి అంటే కుదరదు, అదొకటి గమనించాలి. అలాగే పోలీస్ స్టేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల. అంటే ఈ ఎఫ్ఐఆర్స్ని హ్యాండిల్ చేసేంత ఎక్విప్మెంట్స్ అనేవి అక్కడ ఉండవు. అదే టెక్నాలజీకి సంబంధించి కూడా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి మొబైల్ నెట్ అనేది ఆ ప్రాంతంలో ఉండాలి, లేదా వైఫై సిచ్యువేషన్స్ అనేవి ఉండాలి, ఎలక్ట్రానిక్ మొబైల్ అంటే స్మార్ట్ ఫోన్ అనేటటువంటిది ఉండాలి. సో ఇవన్నీ లేనప్పుడు ఈ ఎఫ్ఐఆర్ని హ్యాండిల్ చేయటం అనేది కష్టమవుతుంది. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాము, ఒకటి ఛార్జ్ షీట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్కి ఎఫ్ఐఆర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే లా కమిషన్ తన యొక్క రిపోర్ట్లో ఈ ఎఫ్ఐఆర్ గురించి చెప్పింది. ఆ నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా మనం ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.